మావా ఇన్ని యూట్యూబ్ వీడియోస్ తీసిన తర్వాత నా యూట్యూబ్ వీడియోస్ ని ఇంకొంచెం లెవెలప్ చేయాలనిపించింది. అందుకోసం అని చెప్పి నేను ఇంకా ఏం చేస్తే నా వీడియోస్ లెవెలప్ అయితే అబ్బా అని ఆలోచించిన. మావా అప్పుడే అమెజాన్ లో ఎత్తుకుతుంటే నాకు ఒక ప్రోడక్ట్ ని అయితే అమెజాన్ రికమెండ్ చేసింది. అదేందో తెలుసుకోబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు గర్త్మాన్ క్రియేటివ్ స్టూడియోస్. నా పేరు కృష్ణ. నేను ఒక ప్రొఫెషనల్లీ సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్ ని అండ్ సినిమాటోగ్రాఫర్. లేట్ ఎందుకు మావా, ముందైతే ప్రోడక్ట్ ని అన్బాక్స్ చేద్దాం. నాకైతే ఉబ్బా అవుతలేదు. ఇదే మావా మన ఫాగ్ మషిన్ లెన్స్ గో బ్రాండ్ ది ఎస్ అనే అటువంటి ఒక వేరియంట్. డబ్బా ఓపెన్ చేయంగానే ఆ డబ్బాలకి వెళ్ళి మంచి పౌచ్ అయితే బయట పడ్డది. ఇప్పుడు దీంట్లో ఏముందో చూద్దాం. మన సరుకు ఇదే. ఈ పౌచ్ లో మనకు ఒక మాన్యువల్ బుక్ అయితే ఇచ్చిండు. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ మాన్యువల్ బుక్ కంపల్సరీగా చదవాలి. మనకైతే ఇట్లుంటది స్మోక్ మషన్. దీంతో మనకు ఒక రెండు ఫిల్ బుడ్డీలు ఇచ్చి ఆయిల్ బుడ్డీలు వేసుకోవడానికి. ఇగో మన పౌచ్ లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నమాట. ఇది స్మోక్ మషిన్. ఇలా పోసుకోవడానికి 3 ఆయిల్ బుడ్లు ఇస్తారు. ఇట్లుంటాయి అవి. అండ్ ఇవన్నీ రకరకాల ఎఫెక్ట్లు వచ్చే ఐటమ్స్ అనమాట. అండ్ ఇది రిమోట్ అనమాట. అండ్ ఇది ఛార్జ్ అవుతుంది అనమాట. ఛార్జ్ కావడానికి వీళ్ళు ఒక కేబుల్ కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు దీన్ని అయితే మనం ఆన్ చేసి చూద్దాం, పొగెట్లు వస్తుందో చూద్దాం. అయితే ఈ బుడ్లు అయిపోయినప్పుడల్లా మనం కొనుక్కోవాలి. ఒక 6 వచ్చేసి మీకు 500 రూపాయలు ఉంటాయి అన్నమాట ఈ బుడ్లు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్యాప్ తీయాలి. ఇట్లా తీయాలి. తర్వాత దీని మీద ఉండేది ఆరెంజ్ కలర్ క్యాప్ ఉంది చూడు, అది తీసేయాలి. తీసిన తర్వాత ఈ ఆయిల్ బుడ్ ఉంది కదా, దీని క్యాప్ తీయాలి. తీసి దీంట్లో మొత్తం ఫిల్ చేసేయాలి. పోసేసి క్యాప్ మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది కాలుతుంది అన్నమాట. కాలకుండా ఈ క్యాప్ ఇచ్చిరన్నమాట. అందుకే దీన్ని పెట్టాలి. పెట్టేసినాం. తర్వాత ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేయాలి. బుక్ వెలిగింది. ఇప్పుడు నొక్కాలి. పొగ వచ్చింది కదా, ఇట్లా వస్తుంది. ఇక పొగ మనం వాడుకోవచ్చు ఇట్లా. ఇది పీల్చినా ఏం కాదు, ఎందుకంటే ఇది వెజిటేబుల్ ఆయిల్ కదా. దీన్ని క్రియేటివ్గా వాడడానికి మనకు చాలా యాక్సెసరీస్ ఇచ్చిండ్రు. వాటి గురించి కూడా చూద్దాం. ఇదొక హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది. దీనికి ఫిక్స్ చేస్తున్నా. మళ్ళీ ఆన్ చేద్దాం. ఇట్లా వస్తాయి అన్నమాట. మనం ఇట్లా వేసుకోవచ్చు. ఇది ఇంకో హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ మామ. ఇది దీనికి ఇట్లాంటిది ఒకటి ప్రెషర్ వచ్చే నాజిల్ లాంటిది కూడా ఉంది. దీన్ని కూడా ఫిట్ చేసి దాన్ని ఫిట్ చేస్తున్నా. అండ్ మనకి దీంట్లో రిమోట్ కూడా ఉంది కదా, ఈ రిమోట్తో కూడా మనం ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఇట్లా వస్తుంది. మనం ఇట్లా 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 మొత్తం ఇట్లా వ్యాపింప చేసుకోవచ్చు ఈ పొగనంతా కూడా. నెక్స్ట్ ఇట్లాంటిది ఒక నల్లటిది రబ్బర్ పైప్ కూడా ఇచ్చిండ్రు. దీన్ని కూడా పెడదాం ఒకసారి. ఇప్పుడు ఆన్ చేస్తున్నా.
ఇట్లా వస్తుంది అనమాట. దీంతో మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా వేసుకోవచ్చు అనమాట పొగని. ఇప్పుడు ఇంకో ఫిల్టర్ లాంటిది కూడా ఉంది కదా, దాన్ని కూడా దీన్ని కనెక్ట్ చేస్తున్నా, ఇట్లాంటి ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి కనెక్ట్ చేసిన. ఒకసారి ఆన్ చేద్దాం. ఓ మనకి డ్రై ఐస్ లాంటి ఎఫెక్ట్ వస్తుంది మామ. ఇది మనకు డ్రై ఐస్ ఎఫెక్ట్ కావాలంటే దీంతో ఇట్లా వాడుకోవచ్చు. సో ఇంతే మా ఈ మిషన్ గురించి మనం ఎక్కువ చెప్పేది ఏం లేదు. ఇట్లా రూమ్ అంతా, స్టూడియో అంతా పొగ, లేకపోతే ఆ సీన్లో పొగ కావాలనుకున్నా, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ని హైలైట్ చేయాలనుకుంటే ఇట్లాంటి స్మోక్ మిషన్లను వాడి మీరు దాన్ని మంచిగా తీసుకురావచ్చు. ఇదంతా వాసన ఏం వస్తలేదు, మంచిగానే ఉంది. ఇదేం హార్మ్ఫుల్ కూడా కాదు, ఎందుకంటే వెజిటేబుల్ ఆయిల్ కాబట్టి. అండ్ ఈ రోజుకి ఇంతే మా చాలా పైసలు కష్టపడి కూడబెట్టి అయితే నేను ఇట్లాంటి ప్రోడక్ట్లు కొంటున్నా. నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే నచ్చిందని కామెంట్ పెట్టండి, లేకపోతే ఇంకేమైనా చేయాలని మీ సజెషన్స్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తోనైతే కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మావా.